సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా రేపటి నుంచి అన్నా క్యాంటీన్లని ప్రారంభించనుంది. అన్నా క్యాంటీన్ ఆహార పట్టికతో పాటు ధరలను ఏపీ సర్కార్ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా అన్నా క్యాంటీన్లని అందుబాటులోకి తీసుకురానుంది. హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థకి అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థ కేవలం 3 గంటల్లోనే 1,00,000 మందికి ఆహారం సిద్ధం చేసే క్యాంటీన్లని ఏర్పాటు చేసింది. 15వ తేదీన 99 క్యాంటీన్లు, సెప్టెంబర్ 5న మరో 99 క్యాంటీన్లని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది. అన్నా క్యాంటీన్లను విజయవంతంగా నిర్వహించి పేదల కడుపు నింపుతామంటున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా వరుసగా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 సందర్భంగా రేపటి నుంచి అన్నా క్యాంటీన్ కూడా గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. చిన్ని గారు, ఎట్లా రేపటి నుంచి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు అవుతున్నాయి? గతంలో మీరు అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం నిర్వహించినప్పుడు కూడా మీరు బెజవాడలో మీ సొంత నిధులతో ఈ పార్లమెంట్ పరిధిలో నిర్వహించారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మేము ప్రతిపక్షంలో ఉండగా మా తెలుగుదేశం శ్రేణులు రాష్ట్రం మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటా వారు పెట్టిన పార్టీ కూడు గుడ్డ నీడ నిదానంతో వచ్చిన తెలుగుదేశం పార్టీలో కూడు అనే దాంట్లో చంద్రబాబు ఘనంగా స్మరించుకుందాం అని మన నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు దాదాపు రాష్ట్రం మొత్తం మీద 350 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఆ యజ్ఞంలో నేను కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలు, పోలీసులు, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము అన్నా క్యాంటీన్లు రన్ చేసాం. తప్పకుండా వాటి యొక్క స్పందన బ్రహ్మాండంగా ఉండేది ఆ సమయంలో. అప్పుడు అది చూసి మా చంద్రబాబు నాయుడు గారు ఇది నిజంగా చాలా అద్భుతమైన పథకం, మనం ప్రవేశపెట్టిన పథకం ఈ ప్రభుత్వం రద్దు చేసింది, పేదవాడికి ఆకలి తీర్చాలనే దాంతో వచ్చి రాగానే 100 రోజుల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పి వారి మాట మీద 60 రోజుల్లోపే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నందుకు చాలా రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొంది. ప్రజల తరపున వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఎట్లా, అంటే గత ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది, ఎట్లా మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి ఆర్థిక అంశాలు, స్వచ్ఛంద సంస్థల విరాళాలు ఏమైనా సేకరిస్తున్నారు, ఏ విధంగా జరగబోతుంది ఈ కార్యక్రమం? మీరు చూస్తే 2014లో మేము 150 అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. ఆ రోజు మీరు ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ప్రాంగణం చూస్తే నిజంగా మనం 5 స్టార్ హోటల్లో రెస్టారెంట్లు ఏ విధంగా ఉండేవో అంత అందంగా, చక్కగా, హైజెనిక్గా, వేడిగా భోజనం ఆనందంగా చేసేవాళ్ళు. ఈ పేద ప్రజల యొక్క ఆనందాన్ని చూడలేని ఒక సైకో మనస్తత్వం కలిసిన జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజంగా మనం ఆలోచిస్తే పేద ప్రజలే కదా మనం భోజనం చేసేది అన్నా కానీ అటువంటి అన్నా క్యాంటీన్లు రద్దు చేయటం వల్ల అతనికి ఏంటంటే పేద ప్రజలను చూస్తేనే ఒక అసహ్యం, కోపం, మంట. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను చూస్తే వారికి చాలా చిరాకు. ఎందుకంటే 2014లో నన్ను ఓడించారు కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనే లెక్కలో ఏ రోజు కూడా సైకో మనస్తత్వం మీరు చూస్తే ఎవరిని కూడా మాట్లాడే వ్యక్తి అన్నా క్యాంటీన్లే కాదు, ఎన్నో పథకాలను రద్దు చేశారు. దాంట్లో భాగంగా మేము పెట్టిన అన్నా క్యాంటీన్లకు ఎంత స్పందన రావడం, చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం, ఆయన ఎప్పుడు కూడా ఒక వినూత్నంగా ఆలోచించే వ్యక్తి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదాన ట్రస్ట్ ఏ విధంగా పెట్టి అది సొంతగా వాటి నిధులతో అది నడిచే విధంగా ఏర్పాటు చేశారు. అట్లాగే వారు అన్నా క్యాంటీన్కి ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళ ప్రజలను కూడా భాగస్వాములు చేసి దాతలను విరాళంగా ఇచ్చి వాళ్ళ ద్వారా రాష్ట్రానికి పేద ప్రజలకు సేవ చేసే అదృష్టం వారికి కూడా కల్పించారు. అన్నా క్యాంటీన్లో ఒక స్ఫూర్తి, ప్రజలు భాగస్వామ్యులు అవుతారు. ఏదైతే ప్రజల నుంచి ఒక ట్రస్ట్గా పెట్టుకొని వారిచ్చే నిధులతో కూడా ఇది నడిపించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు ఈ విధంగా చేయడం ఒక మహనీయుడిగా చిన్ని అభివర్ణిస్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో రవిచంద్ర టీవీ, విజయవాడ.